భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రారంభోత్సవం చేస్తారు అని వార్తలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి, చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి కష్టమే అని చెప్పి పెద్ద ఎత్తున క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం చేశారు. వాస్తవానికి ప్రజలందరూ అప్పటి నుంచి కూడా అడిగేది ఏంటంటే, అయ్యా ఇది మీ ఖాతాలో వేసుకుంటున్నారు, ఓకే ఫైన్ మంచిదే, కానీ దాని తాలూకు ప్రూఫ్లు ఏమైనా ఉంటే జనాలు చెప్పండి అయ్యా అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేరు, అది మాత్రం చెప్పరు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆధారం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసేసి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 15,000 ఎకరాల్లో కడతానంటే దిమ్మ తిరిగిపోయి రాష్ట్ర ప్రజలతో సహా ఇంకా వాళ్ళందరికీ మద్దతుగా భోగాపురం నిర్వాసితులు ఎవరైతే 15,000 ఎకరాల్లో అనగానే ఆ ప్రాంతంలో 15,000 ఎకరాలు ఏం స్వామి, ప్రపంచంలో ఎక్కడ కూడా 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టలేదు, మన రాష్ట్రంలో కడతారా, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఇదంతా అన్యాయం చేస్తున్నారు ప్రజలని చెప్పి వాళ్ళకి మద్దతుగా జగన్ గారు అక్కడ పోరాడారు. ఆ తర్వాత అక్కడ ఒక మహిళ జగన్ గారితో మాట్లాడుతూ, సార్ ఇక్కడ ఎర్ర బస్సే రాదు సార్, ఎయిర్ బస్ తీసుకొచ్చేది ఏంటి సార్, మేము అందరం అన్యాయం అయిపోతాం సార్ అని చెప్పి జగన్ గారితో మాట్లాడితే ఆమె కోచ్ చేసి జగన్ గారు కోచ్ చేస్తే అది ఎడిట్ చేసి జగన్ గారు మాట్లాడిన వరకు అంత మాత్రమే కట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో దాదాపు అందరూ అదే మాట మాట్లాడారు. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ తెచ్చాం, ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ తెచ్చాం అని. నిజానికి అది ఎడిటెడ్ వీడియో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు కాదు 5,000 ఎకరాల్లో చేస్తా అన్నారు. సరే 5,000 ఎకరాలన్నా ల్యాండ్ ఎక్వైజేషన్ చేశారా, లేకపోతే ఎక్కడ ఎయిర్పోర్ట్ కడతాం ఈ ప్లేస్లో కడతామని ఏమైనా ఖరారు చేశారా, పర్మిషన్లు ఏమైనా తెచ్చాడా, కోర్టు క్లియరెన్స్లు ఏమైనా చేశాడా, నిర్వాసితులు డబ్బులు ఏమైనా ఇచ్చాడా, మౌలిక వసతుల కల్పన ఏదైనా చేశాడా, పునరావాస కేంద్రాలు నిర్మించి ఇచ్చాడా, ఏమీ చేయలే. ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు 15-20 రోజుల ముందు వచ్చి హడావుడిగా ఫిబ్రవరి 14, 2019 ముందు అంటే సరిగ్గా ఒక నెల రోజులకి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా అప్పుడు హడావుడిగా పోయి శంకుస్థాపన చేశాడు. ఆయన ఇది ఒకటే కాదు, కడప స్టీల్ ప్లాంట్ చేశాడు, మచిలీపట్నం పోర్ట్ చేశాడు, కుప్పం ఎయిర్పోర్ట్ చేశాడు, ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ చేశాడు. అన్ని రాష్ట్రంలో ఏ అయితే మిగిలిపోయినాయి అన్ని శంకుస్థాపన చేసేసి మొత్తం నేనే కట్టేస్తున్నాను అద్భుతం చేసేస్తున్నాను మళ్ళీ గ్రాఫిక్స్లో తిప్పాడు జనాలకి క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత జగన్ గారు వచ్చి మొత్తం పర్మిషన్లు ఆయనే తెచ్చాడు, కోర్టు క్లియరెన్స్లు ఆయనే చేశాడు, తర్వాత పునరావాస కేంద్రాలు ఆయనే చేశాడు, ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఆయన ఇచ్చాడు, ఇక పూర్తిగా టెండర్ ప్రక్రియ ఆయన ఖరారు చేసి జిఎంఆర్ఓల చేతులు పెట్టాడు. ఇంకా అన్ని క్లియరెన్స్లు అన్నీ అయిపోయాక జిఎంఆర్ఓల చేత శంకుస్థాపన చేపించి 3 ఏళ్ళలో ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఏరోప్లేన్ అనేది దాదాపు 3 ఏళ్ళు ఇక్కడ ఫస్ట్ ఫ్లై అవుతుందా అని చెప్పి జగన్ గారు అక్కడ మాట ఇచ్చారు. యాజ్ ఈజ్గా 3 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏరోప్లేన్ అనేది లాంచ్ అవుతుంది, ఫ్లై అవుతుంది. దీనిపైన ఇక్కడ క్రెడిట్ చోరీ చేసుకోవడానికి వాళ్ళకి ఏం మిగిలిందంటే ఒక వీడియో. సరే అంతా అయిపోయింది, జనాలకి ఏం తెలియదు అంటే జనాలకు క్లారిటీ ఉంది, ఓహో ఈ జగన్ గారు కట్టిందని చెప్పి జనాలకు పిచ్చ క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా కూడా మేమే అనుకుంటే ఉపయోగం ఏముంది. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేశాక ఆయన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ దాని కింద ఒకసారి మీరు అందరూ గమనిస్తే నెటిజన్స్ అందరూ ఇది జగన్ గారి క్రెడిటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, పూర్తిగా అక్కడే జరిగింది, వాళ్ళే దీన్ని కష్టపడ్డారని చెప్పి నెటిజన్స్ జగన్ గారికి క్రెడిట్ ఇస్తున్నారు. ఇదంతా ఒకసారి నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్స్టాలో ఆయన పోస్ట్ పెట్టాక మొత్తం పెడతా ఉన్నారు పోస్టులు. ఒకసారి చూడండి నరేంద్ర మోడీ గారిది ఖాతా, మొత్తం మోడీ గారి ఆయన పోస్ట్ పెట్టిన కింద మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించింది, జగన్ గారికి సంబంధించింది, జగన్ గారు ఇది కట్టించింది, జగన్ గారు ఇది కట్టించింది ఇదని. ఇంతకు మించి ఇంకేం కావాలి అంటే పబ్లిక్కి తెలుసు ఎవరు చేశారు, ఎవరు ఏం పని చేస్తారు, ఎవరు మంచి పని చేస్తారు, ఎవరు క్రెడిట్ చోరీ చేస్తారు అని పబ్లిక్కి తెలుసు. జగన్ గారు దాదాపు 2,700 ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి ఆ జిఎంఆర్ఓల చేతిలో పెట్టారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన చేసిన రాయి చుట్టూ చిల్ల చెట్లు మొలిసినాయి. అక్కడ ఎయిర్పోర్ట్ కట్టింది కాదు, అక్కడి నుంచి ఇంకో 2 కిలోమీటర్ల అవతల ఎయిర్పోర్ట్ ఉంది. అసలు ఇంతవరకు జగన్ గారి హయాంలో తీసుకొచ్చిన ఆ రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి 55 కిలోమీటర్ల 6 పలకల లైన్ అనేది ఇంతవరకు వీళ్ళు మళ్ళీ ఆ పర్సూ చేయాలి. అక్కడి నుంచి ల్యాండ్ ఏదైతే మొత్తం జగన్ గారి హయాంలో ఇచ్చేస్తే ఆ రోడ్డుకు సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు తెచ్చుకోవాలి. అంటే వీళ్ళకి అంత ఆలోచన ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకొకరికేం కాంట్రాక్ట్లు ఇచ్చి మళ్ళీ దీంట్లో ఏం తినాలనో ఏం చేయాలనో. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చూస్తే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ఆయన పూర్తి స్థాయిలో ప్రజలను భ్రమింపజేస్తూ ప్రజలను మోసం చేయడం కోసం ఆయన తిప్పుతూ ఉంటాడు. బహుశా ప్రజలందరికీ తెలుసు ఆయన పనితనం ఏంది, ఆయన విధానం ఏంది, ఆయన ఏం చేస్తున్నాడు. ఈ రోజుకి కూడా అదే పబ్లిసిటీ. అమరావతి కట్టేస్తున్నాం ఇప్పుడు గట్ల 12 ఏళ్ళు అవుతుంది. ఆయన మధ్యలో ఏమో మళ్ళీ ఊపాడు, మళ్ళీ